హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజేష్ బిజినెస్ అకాడమీ. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక చక్కటి పాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీని మీకు పరిచయం చేయబోతున్నాను అనమాట. మీ అందరికీ నా గురించి తెలిసిందే, రెండు పెద్ద యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అంతేకాకుండా ఒక యాప్ ఉంది, తర్వాత ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటి పర్సన్ నేనే ఒక పాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తానంటే ఈ ఆపర్చునిటీ మీకు 100% నమ్మొచ్చు. ఇక్కడ ఎవరికి బాకీ ఉండరు, ఎవరికి డబ్బులు కట్టించరు కూడా. సో ఎప్పుడైనా చూడండి, మనీ ట్రాన్సాక్షన్స్ అనేది లేని మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అంటే మనం ధైర్యంగా ఉండొచ్చు అనమాట. లేకపోతే ఏంటంటే డబ్బులు కట్టించే బిజినెస్ అయితే ఏమవుతుందని చెప్పంటే కొంతకాలం తర్వాత ఆ బిజినెస్ అనేది లేకుండా పోయినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మన ఇంటి మీదకి వస్తారనమాట. సో అందుకని నేను చాలా జాగ్రత్తగా వెరిఫై చేసి మనము చాలా జాగ్రత్తగా మన భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీతో నేను మీ ముందుకి రావడం అనేది జరిగింది. సో ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీని ఎవరైతే గ్రాబ్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ నెంబర్కి కాల్ చేయండి. ఎవరు గ్రాబ్ చేసుకోవచ్చు? ఎవరైనా, మీరు హౌస్ వైఫ్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీరు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వయసులో ఉన్నవాళ్ళు కావచ్చు, వయసు అయిపోయిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని మీరు తీసుకోవచ్చు అనమాట. దీనికి పెద్దగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. దీనికి తగిన ట్రైనింగ్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, మొత్తం మీకు ఇస్తాము. తర్వాత మీరు ఇంట్రెస్ట్ అయితే కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత నేను కేవలం 2 నిమిషాలు మాత్రం మీతో మాట్లాడి నేను మీకు కొన్ని వాట్సాప్ ద్వారా పంపిస్తాను. అవి చూసిన తర్వాత మీకు నచ్చితేనే ట్రావెల్ చేస్తారు. మీ ఏరియాకి సంబంధించిన లీడర్స్తో కూడా మిమ్మల్ని అటాచ్ చేసి చక్కగా ట్రైనింగ్ కావచ్చు, గైడెన్స్ కావచ్చు, అన్నీ ఇస్తామన్నమాట. ఒకవేళ వాళ్ళు నేను అటాచ్ చేసిన లీడర్స్ కావచ్చు, నేను అటాచ్ చేసిన పర్సన్స్ కావచ్చు, మీకు ప్రాపర్గా గైడెన్స్ ఇవ్వకపోతే మీరు నాకు డైరెక్ట్ కాల్ చేయొచ్చు. దాంట్లో ఎటువంటి ఇబ్బంది అనేది లేదు, ఎందుకంటే మీరు కంప్లీట్గా నా బాధ్యత. ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఫోన్లో ఎక్కువసేపు నేను మాట్లాడలేను, కేవలం 2 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. ఎందుకంటే రోజుకి 100 ఫోన్స్ వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరితో అరగంట నేను మాట్లాడలేను కదా. కానీ తక్కువసేపు మాట్లాడి మీకు సరైన గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని సరైన వేలో నేను నడిపిస్తాను అనమాట. సో ఇక్కడ చూద్దాం, అసలు ఈ ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎందుకు ఒకసారి ఆలోచిద్దాం. ఫస్ట్ ఏంటంటే నా క్వాలిఫికేషన్, నేను చేసే జాబ్ అంటే చూద్దాం. నా క్వాలిఫికేషన్ వచ్చేసి మీ అందరికీ తెలిసిందే, ఎంఏ ఇంగ్లీష్ PhD. నేను చేసే జాబ్, నేను ఏ జాబు చేయటం లేదు ప్రస్తుతానికి. నేను చివరిగా జాబ్ చేసింది 2016, మనకి ఎండ్ ఆఫ్ ద ఇయర్ నేను జాబ్ అనేది రిజైన్ చేయడమే జరిగింది. ఎందుకంటే ఆ ప్రెజర్ కావచ్చు, తర్వాత ఆ కొంచెం కైండ్ ఆఫ్ టార్గెట్స్ కావచ్చు, ఆ కైండ్ ఆఫ్ స్ట్రెస్ కావచ్చు, నేను తట్టుకోలేక నేను కూలి పని అయినా చేసుకుంటా కావచ్చు, ఈ జాబ్ అయితే చేయకూడదని చెప్పిన ఉద్దేశంతో జాబ్ అనేది నేను మానేశాను. జాబ్ మానేసిన తర్వాత నాకు పాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది అప్పుడు నాకు తెలిసి వచ్చిందనమాట. అంటే ఏంటంటే అప్పటిదాకా నెల జీతం వచ్చే నాకు ఒకేసారి జాబ్ మానేయడం ద్వారా మనకి ఇన్కమ్ సోర్స్ అనేది పోవడంతో నాకేమైందంటే అరే నాకు వేరే ఇన్కమ్ సోర్స్ ఉంటే బాగుండేది అని అప్పుడు ఫస్ట్ టైం నేను లైఫ్లో అనుకున్నాను అనమాట. ఇలా అనుకున్న తర్వాత నేను ఏం చేశానంటే పాసివ్ ఇన్కమ్ స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ గ్రామర్ ట్రైనర్గా, ఆ తర్వాత స్టేట్ ఫ్యాకల్టీగా నేను నిదానంగా ఎదుగుతున్న సందర్భంలో చాలామంది స్టూడెంట్స్ వచ్చి ఒక సలహాలు ఇచ్చారన్నమాట. సార్ మీరు చాలా బాగా చెప్తున్నారు, మీరు ఒక యూట్యూబ్ ఛానల్ మీరు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పారు. అప్పుడు నేను ₹1,00,000 పెట్టుబడి పెట్టి ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత జర్నీ అంతా మీకు తెలుసు. ఇప్పుడు దగ్గర 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు. 9,67,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మరి ఇంత బాగా బిల్డ్ చేసుకున్నా కదండి, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ కొద్దిగా ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే నేను మోసపోను, మిమ్మల్ని మోసపోయేలా చేయను. అంత మంచి ఆపర్చునిటీని మీకు నేను ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను అనమాట. తర్వాత ఇన్స్టాగ్రామ్లో దగ్గర 2 లక్షల పైగా ఫాలోవర్స్ ఉన్నారు, ఇంగ్లీష్ విత్ రాజేష్. అది కూడా నాకు సొంతగా యాప్ కూడా నేను డెవలప్ చేసుకున్నాను. అది కూడా మీలాంటి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సజెస్ట్ చేయడం ద్వారానే, సార్ ఇప్పుడు ఆన్లైన్ కోర్సెస్ అనేవి బాగా అవుతున్నాయి, మీరు ఒక వీడియో కోర్సెస్ కూడా మీరు ఇంట్రడ్యూస్ చేయండి అంటే నేను ఇంగ్లీష్ విత్ రాజేష్ అనే యాప్ని కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా చక్కగా మంచిగా, అంటే ఆ జాబ్ మానేసి మంచి పని చేశాననే ఫీలింగ్ వచ్చేసింది నాకు. మంచిగా దేవుడి దేవాల మంచిగా సంపాదించుకున్నాను, సెటిల్ అయ్యాని చెప్పిన ఫీలింగ్ వచ్చింది. కానీ ఇప్పుడు మనకి యూట్యూబ్ ద్వారా ఆదాయం వస్తుంది, యాప్ ద్వారా ఆదాయం వస్తుంది, కానీ మనకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. కాబట్టి మన నెంబర్ ఆఫ్ పాసివ్ ఇన్కమ్స్ని మనం డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఒక బిజినెస్ పెడదామని చెప్పి నేను ట్రై చేశాను. కానీ ఎక్కడ ఏ బిజినెస్ పెడదామని చెప్పన్నా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, ₹1,00,00,000 అంటున్నారు. కానీ ఒక బిజినెస్ పెట్టిన తర్వాత ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, మనం బిజినెస్ పెట్టాలంటే ఒక షాప్ అద్దెకి తీసుకోవాలి, 10 months 5 months అడ్వాన్స్ పే చేయాలి, లోపల ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం తయారు చేయించుకోవాలి, తర్వాత ప్రోడక్ట్ తీసుకురావాలి, ప్రోడక్ట్ని షాప్లో పెట్టాలి, కరెంటు బిల్లు పే చేయాలి, ఎంప్లాయీస్కి పే చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలి, మెయింటెనెన్స్ పే చేయాలి. ఇంత పే చేసిన తర్వాత మన షాప్కి సంబంధించి పబ్లిసిటీ ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత నిదానంగా గ్రోత్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే నేను చేసే వీడియోస్కి కావచ్చు, తర్వాత నేను ఇచ్చే కోర్సులకు కావచ్చు, నా యూట్యూబ్ వీడియోస్ కావచ్చు, రీల్స్ కావచ్చు,
కావచ్చు చేయడానికి, ఇలా నేను వెళ్ళి బిజినెస్ పెడితే ఏమవుద్దంటే ఇవన్నిటిని నేను నెగ్లెక్ట్ చేసిన వాడిని అవుతా. కాబట్టి నేనేమనుకున్నానంటే నా ప్రమేయం లేని బిజినెస్ ఏదైనా ఉందా, ఇంత పెట్టుబడి పెడితే ఏమవుద్దని చెప్పంటే ఒకవేళ బిజినెస్ సక్సెస్ అయితే ఓకే, కానీ సక్సెస్ అయిన తర్వాత మనకు ఖచ్చితంగా కాంపిటీటర్ వస్తాడు, అర్థమవుతుంది. అప్పుడు మళ్ళీ లాభాన్ని మళ్ళీ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఫెయిల్ అయితే ఈ పెట్టిన పెట్టుబడి మొత్తం పోద్ది. పెట్టుబడి లేకుండా బిజినెస్ ఎలా చేయగలము ఒకసారి ఆలోచించడం మొదలుపెట్టా. అప్పుడు మీలాంటి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొన్ని అదనపు ఆదాయాన్ని నాకు చెప్పడం అనేది జరిగింది. అయితే ఒక కండిషన్ పెట్టా, ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను డబ్బులు కట్టను, నా ఫాలోవర్ చేత నేను డబ్బులు కట్టించను. ఈ రెండు నేను పెట్టడం అనేది జరిగిందనమాట. ఈ రెండు కండిషన్స్ని పెట్టిన తర్వాత నేనేం చేశానంటే ఈ రెండు విషయాల మీద బేస్ అయ్యి ఉండి నేను అందరికీ కూడా గైడెన్స్ ఇచ్చుకుంటూ డబ్బులు కట్టించను దీని మీదే బేస్ అయ్యి ఉండి నేను మంచి ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీని నేను తీసుకున్నాను అనమాట. ఇలా తీసుకోవడమే కాకుండా వేలాది మంది నా ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీలోకి వచ్చారు, చాలా హ్యాపీగా ఉన్నారనమాట. సో ఈ ఆపర్చునిటీని మీ అందరికీ కూడా నేను ఇంట్రడ్యూస్ చేయడానికి డబ్బులు పెట్టకుండా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను అనమాట. సో అయితే ఇక్కడ ఏంటంటే ఈ అదనపు ఆదాయం మన అవకాశం మేము ఇవ్వటమే కాకుండా మేమేం చేస్తామంటే మన మన ఫ్యామిలీ అవుతుందన్నమాట. మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీ చెప్పి మోటివేషన్ ఇచ్చేసి జాయిన్ చేయించేసి రైట్ ఓకే సురేష్ నువ్వు జాయిన్ అయ్యావు కదా, నువ్వేదైనా చేయగలవు, నువ్వు ₹1,00,000 సంపాదించాలంటే ఇలా చేయి అలా చేయి అని చెప్పి విపరీతమైన మోటివేషన్ ఇస్తే ఏమవుతుందని చెప్పంటే తీసుకునే వాళ్ళు 98% వరకు తీసుకోకపోవచ్చు, 1 or 2% తీసుకోవచ్చు. కానీ నాకు ఆ 1 or 2% సక్సెస్ పీపుల్ నాకొద్దు. నాకేంటంటే అట్లీస్ట్ నన్ను నమ్మి ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీలోకి వచ్చిన 90% ఆఫ్ ద పీపుల్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. అలా అవ్వాలంటే నేనేం చేస్తానంటే నా టీంని నేను ఫ్యామిలీ అనుకుంటున్నాను కాబట్టి మీరు ఎదగడానికి, మీరు నిలదొక్కుకోవడానికి ఒక బాధ్యత కలిగినటువంటి ఒక మెంటార్గా నేను మీకు ఈ రకమైనటువంటి మీకు సపోర్ట్ అనేది ఇస్తాను అనమాట. నేనేం చేస్తానంటే నెట్వర్క్ మీ కింద నేను ఇస్తాను. తర్వాత మీ టెస్టిమోనీస్ని నా యూట్యూబ్ ఛానల్లో నేను పెడతాను. ఇది మీరు గుర్తుంచుకోండి. దీని ద్వారా వచ్చిన లీడ్స్ని మీరే హ్యాండిల్ చేసుకోవచ్చు. తర్వాత ఇది కాకుండా మీ ఏరియాలో లీడ్స్ని మీకు ఇస్తాము. ఇది కాకుండా మీకు ప్రాపర్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ నేను ఇస్తాను. అంతేకాకుండా కొత్త వారు నిలదొక్కుకోవడానికి, నిలబడడానికి, తర్వాత జాయిన్ అయిన నెలలోనే మంచి ఇన్కమ్ తీసుకోవడానికి మేము తగిన ఆర్థిక ప్రోత్సాహకాలని మా టీం ద్వారా మీకు అందజేస్తాం అన్నమాట. సో ఇటువంటి మంచి ఒక మనకి ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీని నేను మీకు మా టీం ద్వారా మీకు అందించబోతున్నాను. ఈ వీడియోని ఎవరైతే మీకు షేర్ చేస్తున్నారో, ఎవరైతే స్టేటస్లుగా పెట్టుకున్నారో వాళ్ళకి ఫోన్ చేయండి, వాళ్ళని కూడా అడగండి. అంతేకాకుండా ఈ వీడియోలో ఎవరైతే స్టేటస్గా పెట్టుకున్నారో వాళ్ళని అడగండి, మీ పైన ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, రాజేష్ సారేనా అని అడగండి. ఎందుకంటే మీరు రాజేష్ సార్ టీం అంటే నా టీంలో జాయిన్ అయితేనే మీకు ఇవన్నీ వస్తాయి. వేరే టీంలో జాయిన్ అయ్యి నాకు ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు. మీ వీడియో చూశాను సార్, ఫలానా రామయ్య అనే వ్యక్తి పెట్టుకున్నాడు సార్ అంటే నాకు తెలియదండి. నేను ఇదే చెప్తా, మీరు మళ్ళీ చూడండి. ఈ వీడియోని ఎవరైతే స్టేటస్గా పెట్టుకున్నారో వాళ్ళని మీరు మొదట అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మీరు రాజేష్ సార్ టీమేనా, మీరు రాజేష్ సార్ నెట్వర్క్లో మీరు ఉన్నారా, నేను రాజేష్ సార్తో మాట్లాడించండి అనే మీరు జాయిన్ అవ్వండి. ఓకేనండి, ఇతను ఫలానా పవన్ కుమార్ తిరుపతి, సోమనాథం గారు తిరుపతి, మా టీమే జాయిన్ అవ్వండి, వెంకట్ గారు హైదరాబాద్ జాయిన్ అవ్వండి, రాజ్ గారు వైజాగ్ జాయిన్ అవ్వండి, తర్వాత సత్యకుమార్ గారు భీమవరం జాయిన్ అవ్వండి, ఆదినారాయణ చింతలపూడి జాయిన్ అవ్వండి, దాస్ గారు గుంటూరు జాయిన్ అవ్వండి, లలిత విజయవాడ జాయిన్ అవ్వండి, ఇలా తర్వాత మనకి ప్రసాద్ గారు వరంగల్ జాయిన్ అవ్వండి. ఇలా నేను చెప్తే మీరు జాయిన్ అయిపోండి. ఒకవేళ డౌట్ ఉంటే లేదా డైరెక్ట్గా నాకు కాల్ చేస్తే ఎటువంటి ఇబ్బంది అనేది మీకు ఉండదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే అందరం కూడా కష్టపడదాం, చక్కగా మిమ్మల్ని ఎదిగేలాగా మీకు తగినటువంటి సపోర్ట్ అంతా ఇచ్చుకొని మిమ్మల్ని ఒక క్రమ పద్ధతిలో మిమ్మల్ని మీ లైఫ్లో సెటిల్ అయ్యేలాగా చేసి తర్వాత అదనంగా ₹1,00,000 మీరు సంపాదించుకోవడానికి నేను తగిన మీకు ఒక పాత్ ఫైండర్గా ఉండి నేను నిలబడి మీకు చూపిస్తాను, డబ్బులు పెట్టించకుండా. ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎవరికైతే నన్ను నమ్మి ఈ టీంలోకి రావాలనుకుంటున్నారు, నన్ను నమ్మి ఈ ప్యాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీలోకి రావాలనుకుంటున్నారంటే నాకు ఒక్కసారి ఫోన్ చేసి 2 నిమిషాలు మాట్లాడండి, చెప్పింది వినండి, చెప్పినట్టు చేయండి. దయచేసి
ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక మన బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకున్నాం కదా, నేను ఒక 30-40 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు చెప్పండి, నెలకు వచ్చేసి 1 లక్ష రూపాయలు మిగులుతుంది, అన్ని ఖర్చులు పోను మిగలదు కదా. ఒక 4-5 నెలలు 5-6 నెలలు పోయిన తర్వాత మనకి కొంచెం మిగులుతూ ఉంటుంది. కానీ పాసివ్ ఇన్కమ్ ఆపర్చునిటీలో మాత్రం మనకి ఖచ్చితంగా జాయిన్ అయిన మొదటి నెల నుంచే మంచిగా మనకి తిరిగి రిటర్న్స్, మన ఆదాయం సంపాదించుకునే ఆపర్చునిటీస్ మొత్తం అంతా కూడా మీకు ఇవ్వడమే కాకుండా మీకు తగిన గైడెన్స్ కూడా మేము ఇస్తాము. నా మాట విని మీరు నా టీంలోకి వచ్చినట్లయితే మీరు అదనంగా 1 లక్ష రూపాయలని సంవత్సరంలో మీరు సంపాదించుకోవచ్చు. నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా, చట్టబద్ధంగా, డబ్బులు కట్టించకుండా. ఓకేనా? మీరు ఈ టార్గెట్ని 6 నెలలకే ఫిక్స్ చేసుకున్నారనుకోండి, మీరు ఎలా ముందుకు వెళ్ళాలో కూడా మేము చెప్తాము. లేదు సార్ 6 నెలల్లో మినిమం 50,000 సంపాదించాలి ఇలాగా, లేదు సార్ 3 నెలల్లో 30,000 సంపాదించుకోవాలి ఇలాగా అని చెప్తామండి. ఏదైనా సరే ప్రాపర్ ప్లాన్ అనేది చెప్తాము. లక్షల డంపింగ్ అయితే చేపించమండి, అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా? ఇవన్నీ మీరు చూసి 1-2 సార్లు చూసి మీకు నచ్చితే ఈ వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్న వ్యక్తికి మీరు చెప్పండి, మీరు రాజేష్ సార్ టీమేనా అని అడిగి మీరు జాయిన్ అవ్వండి. లేదా నాతో ఒకసారి మాట్లాడండి, లేదా నాతో డైరెక్ట్గా కాల్ చేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.